వేగంతో పనిచేస్తాం అంటూ ఉన్నారు ప్రధాని మోదీ. మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను చేస్తానంటూ హామీ ఇస్తూ ఉన్నారు. రష్యాలో పర్యటిస్తూ ఉన్నారు ప్రధాని. అక్కడ ప్రవాస భారతీయులతో భేటీ అయ్యారు. రష్యా పర్యటనకు తాను ఒక్కడినే రాలేదు, 140 కోట్ల మంది ప్రేమను, దేశ మట్టి వాసనను తీసుకొచ్చానంటూ ఆయన పేర్కొన్నారు. 2 దశాబ్దాలుగా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ పాత్రపై మోదీ ప్రశంసలు కురిపించారు. ఇక విద్యుత్ విషయంలో శ్వేతపత్రాన్ని విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. టారిఫ్కు కట్టడి, కోతల్లేని కరెంట్ ఇస్తాం, ఇంధన రంగాన్ని గాడిలో పెడతామని చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. గ్రీన్ హైడ్రోజన్ హబ్గా ఆంధ్రప్రదేశ్ను మారుస్తాం. అలాగే శ్వేతపత్రం విడుదల సందర్భంగా గత ప్రభుత్వ విధానాలని కూడా కార్నర్ చేశారు చంద్రబాబు నాయుడు. జగన్ తీరుతో వినియోగదారులకు నరకం, పేదోళ్లపై భారం వేసి పెత్తందారులకు మేలు చేశారు. పీపీఎలను రద్దు చేయబోం, గృహాలకు స్మార్ట్ మీటర్లపై సమీక్షిస్తాం, వ్యవసాయ పంప్ సెట్లకు స్మార్ట్ మీటర్లపై త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటాం, సోలార్ ప్యానెళ్ల యోచన, సామాన్యులు, మేధావులు, మీడియా సలహా తీసుకుంటామంటూ చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. అండ్ ఈ ఇసుక పాలసీపై చాలా ఆరోపణలు చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో కూడా ఒకవైపు ఉచిత ఇసుక అంటూ టన్నుకు 1300కు పైగా తీసుకుంటూ ఉన్నారు, ఇదేమిటి అంటూ ఎద్దేవా చేస్తూ ఉన్న పోస్టులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సాక్షి కూడా ఈ విషయంలో ఈ ప్రభుత్వ విధానాన్ని ఎద్దేవా చేస్తోంది. వైసీపీ నాయకులు కూడా ఇదే తరహా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీంతో చంద్రబాబు నాయుడు రియాక్ట్ అయ్యారు. బుద్ధి జ్ఞానం లేని వింత పశువులు ఉచిత ఇసుకను కూడా తప్పుపడతారా అంటూ వైసీపీ మీద ఫైర్ అయ్యారు. మార్కెట్లో రేటు పడిపోతుందనే ఏడుపు ఉంది, రవాణా ఖర్చులు, జీఎస్టీ ఎవరైనా చెల్లించాల్సిందే కదా, ప్రభుత్వమే ఇళ్లకు తీసుకెళ్లి ఇవ్వడం సాధ్యం కాదు కదా, గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు దిద్దుతున్న విచారణలు, దర్యాప్తులతో కాలం గడపలేమంటూ ఆ భూతాన్ని శాశ్వతంగా సమాధి చేస్తామంటూ చాలా అగ్రెసివ్గా కమెంట్ చేశారు చంద్రబాబు నాయుడు. ఇక జగన్ పాపాలు తేల్చాలంటే మరో కాగ్ కావాలేమో, పంచాయతీల నుంచి తీసుకున్న నిధులన్నీ డిస్కమ్లకు ఇవ్వలేదు, విషవలయంలోనే ఉన్నాం, బయటపడేందుకు సమయం పడుతుంది. విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల వేళ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త. ఇక చంద్రబాబు నాయుడు నిన్న శ్వేతపత్రం విడుదల చేయడంపై సాక్షిలో వచ్చిన వార్తను చదువుతూ ఉన్నాను. వైట్ పేపర్ లైట్ తీసుకో, కరెంట్ పైన కోతలే, పొంతనలేని లెక్కలు, అర్థం లేని ఆరోపణలు చేశారు చంద్రబాబు నాయుడు. తెలంగాణ నుంచి బకాయిలు వసూలు చేయనిది ఈ బాబే, ట్రాన్స్మిషన్ ఛార్జీ లేని సెకీ విద్యుత్కు ట్రాన్స్మిషన్ ఛార్జీల కోసమే అధిక ధర అంటూ వక్రభాష్యం చెప్పారు చంద్రబాబు నాయుడు అంటూ సాక్షి ఈ వార్తను హైలైట్ చేస్తుంది. థర్మల్ బ్యాక్ డౌన్ చేసి విద్యుత్ సంస్థలపై అదనపు భారం వేసి ఆ నెపం గత ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటూ ఈ వార్తను చూడొచ్చు. ఇక వైసీపీ నాయకులు ఈ శ్వేతపత్రంపై రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఇది శ్వేతపత్రం కాదు, అసత్యాల పత్రం అంటూ విద్యుత్పై శ్వేతపత్రంలో అన్ని కాకిలెక్కలు చెప్పారు. ప్రతి అంశంపై వైసీపీ బహిరంగ చర్చకు సిద్ధమంటూ ఆ పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. ఇక టీటీడీ మాకే కావాలి, చైర్మన్ పదవి కోసం టీడీపీ అండ్ జనసేన పట్టుబడుతున్నాయి, టీటీడీ చైర్మన్ పదవి కోసం అంటూ ఈ వార్త సాక్షిలో చూడొచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి కోసం టీడీపీ నుంచి రఘురామకృష్ణరాజు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, అశోక్ గజపతిరాజు పేర్లు వినిపిస్తూ ఉంటే జనసేన పార్టీ నుంచి కొణిదెల నాగబాబు పేరు వినిపిస్తోంది. గతంలో సోషల్ మీడియాలో నాగబాబుకు టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చినట్టుగా పెద్ద ప్రచారం జరిగింది. కానీ ఆ వార్తల్ని నాగబాబే అప్పట్లో ఖండించారు. కానీ ఇప్పటికీ నాగబాబు ఆ పదవి కోసం చూస్తూ ఉన్నారు. జనసేన పార్టీ నుంచి ప్రెజర్ ఉంది. టీడీపీ నాయకులు కూడా ప్రయత్నం చేస్తున్న వేళ టీడీపీ జనసేనల మధ్య ఇదో వివాదం అన్నట్లుగా ఈ వార్తను సాక్షిలో చూడొచ్చు. ఇక టీడీపీకి తోక పార్టీ కాంగ్రెస్ అంటూ ఉన్నారు వైసీపీ నాయకులు. వైఎస్ఆర్ పేరిట ఉన్న పథకాలను మారుస్తూ ఉంటే షర్మిల నోరెత్తడం లేదు, వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తూ ఉంటే కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడరు అంటూ వైసీపీ క్వశ్చన్ చేస్తోంది. దాంతో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీకి తోక పార్టీగా మారిందని కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇక తెలంగాణ వార్తలు చూద్దాం. ప్రాజెక్టుల్ని పరిగెత్తించండి, 2025 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలి అంటూ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పాలమూరు, రంగారెడ్డి మినహా మిగతా ప్రాజెక్టుల్ని 18 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. పాలమూరు సహా అన్ని ప్రాజెక్టులపై నివేదికలు ఇవ్వాలి అని చెప్పి అధికారులను ఆదేశించారు. అన్ని ప్రాజెక్టుల కింద భూసేకరణ, R&R చెల్లింపులు పూర్తి చేయాలి. వైద్య ఆరోగ్య శాఖలో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి. ప్రతి పంచాయతీలో ప్రభుత్వ బడి ఉండాలి. సెక్రటేరియట్ నుంచి గ్రామ పంచాయతీ వరకు ఫేస్ రికగ్నిషన్ యాప్
అమలు చేయాలి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాపై ముఖ్యమంత్రి సమీక్ష సందర్భంగా ఈ ఆదేశాలను జారీ చేశారు అధికారులకు. ఇక త్వరలోనే స్థానిక ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఉద్యోగ పరీక్షలు వాయిదా వేయించాలని బీఆర్ఎస్ కుట్రలు చేస్తోంది అంటూ రేవంత్ రెడ్డి ఆరోపిస్తూ ఉన్నారు. యువతను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోంది. నిరుద్యోగులకు బదులు కేటీఆర్, హరీష్ రావు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేస్తారా అంటూ వారిని రేవంత్ ప్రశ్నించారు. సవాల్ చేశారు రేవంత్. ప్రధానిని కలిసేందుకు వారు ఢిల్లీలో చక్కర్లు కొడుతూ ఉన్నారు అంటూ కూడా ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి. ఇక మా హయాంలో ఫిరాయింపులు కాదు, విలీనం చేసుకున్నాం. ప్రస్తుత ఫిరాయింపులపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామంటూ ఉన్నారు కేటీఆర్. సుప్రీంకి వెళతాం, పార్లమెంట్లో ప్రస్తావిస్తాం. ప్రజా సంబంధాల విషయంలో విఫలమయ్యాం. మాకు ఓట్లు వేయకపోవడం ప్రజల తప్పు కాదు, పార్టీ పేరు మార్పు వల్ల ప్రభావమేం పడలేదు అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అండ్ చేతిలో రాజ్యాంగం పట్టుకుని పార్లమెంట్లో హడావుడి చేసిన కాంగ్రెస్ నాయకులు ఇక్కడ తెలంగాణలో మాత్రం కుతంత్రం చేస్తూ ఉన్నారు అంటూ కేటీఆర్ ఆరోపించారు. చేతిలో రాజ్యాంగం, చేసేది కుతంత్రం అంటూ ఆరోపణలు చేశారు. ఫిరాయింపులపై కాంగ్రెస్ రెండు నాల్కల వైఖరి. ఆస్కార్ విజేతల రాహుల్ ఫోజులొద్దు, రాజ్యాంగ స్ఫూర్తి కాపాడు. ఎమ్మెల్యేల కోసం ఇంటింటికి రేవంత్ వెళుతూ ఉన్నారు. ఫిరాయింపులపై పోరాటమే, న్యాయం కోసం రాష్ట్రపతిని కలుస్తాం అంటూ ఉన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక సన్నాయి నొక్కులెందుకు, మీ వరకు వస్తే కానీ బాధ తెలియడం లేదా అంటూ బీఆర్ఎస్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సర్కార్ నెల రోజుల్లో కూలుతుందని అనలేదా? ప్రభుత్వం సుస్థిరంగా ఉండేందుకు చేరికలు తప్పవు. బీఆర్ఎస్ బలహీనపడినప్పుడల్లా పిల్లల్ని రెచ్చగొడుతూ ఉన్నారు. డిఎస్సిపై బీఆర్ఎస్ కోచింగ్ సెంటర్లది కృత్రిమ ఉద్యమం అంటూ చెప్పుకొచ్చారు. ఇక ప్రభుత్వాన్ని కూల్చుతామంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నిస్తూ ఉన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అంటే ప్రభుత్వాన్ని కూలుస్తామని మొదటి నుంచి, ఈ గవర్నమెంట్ ఏర్పడినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ నాయకులు పదే పదే కమెంట్ చేశారు. సో ప్రభుత్వాన్ని కూలుస్తామంటే చూస్తూ కూర్చుంటామా, మేము చేసేది చేస్తామంటూ పొంగులేటి చెప్పుకొచ్చారు. కాంగ్రెస్పై అప్పుడే వ్యతిరేకత మొదలైంది అంటూ ఉన్నారు కేటీఆర్ అండ్ హరీష్ రావు. ప్రజల్లో సంక్షేమం, అభివృద్ధిలో గత ప్రభుత్వమే మేలన్న భావన ప్రజల్లో మొదలైంది అంటూ మీడియాతో చిట్చాట్ సందర్భంగా హరీష్ రావు కామెంట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని చూశారన్న సీఎం ఆరోపణలు పచ్చి అబద్ధమంటూ చెప్పుకొచ్చారు. ఇక చిన్న పొరపాట్లు చేశామని ఒప్పుకున్నారు కేటీఆర్. ప్రజా సంబంధాల్లో కొంత గ్యాప్ వచ్చింది, అహంకారంతో ఓడిపోయామంటే అంగీకరించను, అది కేసీఆర్ అంటే పడని వారి దుష్ప్రచారమే అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అండ్ మా ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి, చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోయాం, ప్రజలతో నేతలకు కొంత గ్యాప్ వచ్చింది అంటూ ఉన్నారు హరీష్ రావు. మళ్ళీ టీఆర్ఎస్, ఈ వార్త ప్రత్యేకంగా మనం సాక్షిలో చూడొచ్చు. బీఆర్ఎస్ పేరు మార్పుపై సాగుతోన్న అధ్యయనం, త్వరలో ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించే యోచన, అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి పెరుగుతోన్న ఒత్తిడి, తెలంగాణతో బంధం తెగిపోతుందనే భావన, సరైన కారణాలు చూపితే టీఆర్ఎస్గా మారే అవకాశం ఉంది. ఇక సైన్యాన్ని 2 వర్గాలుగా విభజించకండి అంటూ ఉన్నారు రాహుల్ గాంధీ. అగ్నిపథ్ పథకంపై కీర్తి చక్ర పురస్కార గ్రహీత తల్లి విజ్ఞప్తి. అమర సైనికుడి కుటుంబంతో రాహుల్ గాంధీ భేటీ సందర్భంగా కీర్తి చక్ర పురస్కార గ్రహీత తల్లి ఈ విజ్ఞప్తి చేశారు. సైన్యాన్ని 2 వర్గాలుగా విభజించకండి అని చెప్పి. సైన్యాన్ని